హాయ్ గైస్, వెల్కమ్ టు మార్క్ తెలుగు గేమింగ్. ఓకే గైస్, ఫైర్ యాష్ ఎపిసోడ్ 13 అనుకుంటా గైస్. ఓకే, 13 ఎపిసోడ్కి మనం వచ్చేద్దాం గైస్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో చెప్పుకోండి. మీరు ఇప్పటికే గమనించేసి ఉండాలి ఇది ఎక్కడో. టట్టడా టడటడా యాష్ వాళ్ళ ఇల్లు గైస్. యాష్ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. అదే మన ఇల్లే, మన ఇంటికి వచ్చామని ఆలోచిస్తూ ఉండొచ్చు మీరు. ఎందుకంటే ఒక పని మీద వచ్చాను గైస్. టౌన్ మ్యాప్ మనం తీసుకోలేదు. మీరు చూసుంటే ఇంతకుముందు ఎపిసోడ్ నెంబర్ 1లో టౌన్ మ్యాప్ తీసుకోలేదు గైస్. ఓకే, మనం వెళ్ళి టౌన్ మ్యాప్ తీసుకుందాం. చూసారా గైస్, ప్యాలెట్ టౌన్కి వచ్చి ఎన్ని రోజులైందో కదా. ఓకే గైస్, టౌన్ మ్యాప్ తీసుకుందాం. ఈ ఇంట్లోనే అనుకుంటా గైస్. గైస్ గుర్తులేదు గైస్, మర్చిపోయాను. చూద్దాం, అన్ని ఇల్లులు చూసేద్దాం గైస్. ఇల్లే అనుకుంటా టౌన్ మ్యాప్ ఇచ్చేది. మాట్లాడదాం. ఓకే ఎస్ గైస్, కరెక్ట్గా చూశాను. టౌన్ మ్యాప్ ఇదే. ఇంక ఇక్కడ ఏ పని లేదు గైస్. కాకపోతే అలా రౌండ్ వేసి వచ్చేద్దాం. ఓకే ఓకే గైస్, ప్యాలెట్ టౌన్కి వచ్చి చాలా రోజులు అయింది కదా. ఎన్ని రోజుల తర్వాత ప్యాలెట్ టౌన్కి వచ్చాం. ప్యాలెట్ టౌన్ ఇక్కడ జిగ్లీ హాప్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది కదా. ఓ క్లాబ్ గైస్ ఇది. ఇంకో క్లాబ్కి వెళ్ళడం వేస్ట్. ఆడిక్కడ దూకాలని మనం చెప్పాడు ఇంతకుముందు ఎపిసోడ్లో. ఓకే గైస్, ఇంకా డైరెక్ట్ నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన జిమ్ బ్యాట్లో అయిపోయింది కదా గైస్. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుపుతాను. ఇంక ఇదంతా మీకు నడడం మొత్తం టైం వేస్ట్ గైస్. ఎలా వచ్చాను మీకు తెలిసే ఉంటుంది. ఈ పాటికి టెలిపోర్ట్ అయ్యి వచ్చాను గైస్. ఓకే గైస్, మనమైతే అక్కడి నుంచి వచ్చేసాం. ఇంకా ఈ ఎపిసోడ్ మొదలెట్టేద్దాం. ఇలాగే వెళ్ళాలి. ఓ ఇటు కాదు గైస్, ఇటు. ఓకే గైస్, ఈ ఎపిసోడ్లో నేను చెప్పను, చూపిస్తా. అదే గేమ్ చూడండి. ఏం లేదు గైస్. ఓకే గైస్, ఈ ఎపిసోడ్లో మనం ఏం చేయబోతున్నాం నేను చెప్పను గైస్, మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్లో అయితే ఎలాగే వెళ్ళాలి నేను మొత్తం తెలుసుకున్నాను గైస్. లేకపోతే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ చాలా రూట్స్ ఉన్నాయి కూడా. ప్లస్ ఈ తుప్పలు ఎందుకు ఉన్నాయి గైస్. ఇక్కడ ఎక్కడ పొగలు దాచాడు అంటారా? ఎక్కడ రాయలేదు. ఎందుకు గైస్ ఇలా ఉంటారు వేస్ట్ కానీ. మీరు యాష్ ఎపిసోడ్లు చూసుంటే మామూలుగా ఒక ఛానల్ ఉంటుంది గైస్, అందులో యాష్ ఎపిసోడ్స్ వస్తాయి. అది మీకు పిన్ చేస్తానులేండి. ఓకే గైస్, మనం దీన్ని తీసుకోవాలి. ఇంక ఇదే మనకి టిక్కు. ఓకే, దాన్ని ఫస్ట్ పెట్టుకుంటే అది ఇక్కడ మిస్టీ ఉంటుంది కదా. దీంతో బ్యాటిల్ అయితే చేయాలి. దాన్ని తీసుకున్నాం. మరి ఫస్ట్ పెట్టుకుందామా లేదులేండి, దేంతో దాంతో బ్యాటిల్ చేసేద్దాం. ఓకే గైస్, వాటర్ టైప్ మీద ఫైర్ టైప్ ఎఫెక్ట్ ఉంటుంది అంటారా గైస్. అయితే మనం ఏం చెయ్యాలి? ఓకే గైస్, చూద్దాం. వాటర్ టైప్ వచ్చింది. గోల్డ్ ఏదో వచ్చింది గైస్. ఓకే, ఫైట్. ఓహో, ఒకసారి అక్కడ ఫైట్ కాదు, చార్మండర్ వచ్చింది. చాలా డేంజరు. ఓ వచ్చేసింది గైస్. మన దగ్గర 6 పోకేమాన్ ఫుల్గా లేనట్టున్నాయి. అంటే దాన్ని మనం ఆ రోజు అక్కడ పెట్టేసాం కదా, గుర్తులేదు నాకు. దీన్ని దింపుదామంటారా? దింపుదాం గైస్. దీన్ని డెవలప్ చేయాలి, ఎందుకంటే ముందు మనకి దీంతోనే పని గైస్. ఓకే, స్విచ్ అయితే ఓకే సార్. లెవెల్ తక్కువ దీనికంటే, మరి కొడుతుందేమో గట్టిగానే. చూద్దాం, పర్లేదండి. పికచు ఉంది మన దగ్గర. పికచుని తీసుకొస్తాను. గోల్డీ ఏదో అటాక్ వాడింది గైస్. ఎఫెక్ట్ ఏం లేదు. కావాలండి, బతికిపోయాం. ఓకే గైస్, ఫైట్లోకి వెళ్దాం. సైజ్మిక్ టాస్, స్క్రాచ్, ఇదేదో కిక్, ఇది వాడదాం గైస్. గోల్డ్ని మళ్ళీ అదే అటాక్ వాడింది. ప్రైజ్ ఉండదు. ఓకే గైస్, చూద్దాం. ఓకే గైస్, గోల్డెన్ స్పీడ్ పెరిగిందంట. ప్రీమియం యూజ్ మెగా కిక్ గైస్. అటాక్ అంటే అది వాడడం వల్ల దీనికి అది యూజ్ ఏమో గైస్. ఇది వాడదామా? హార్న్ అటాక్ వాడింది గైస్. ఆగు చచ్చిపోకు గైస్. ట్రాస్ గట్టిగానే పడింది. ఇదేంటి గైస్ అలా పడుతుంది? అంత గట్టిగా పడలేదు కానీ పర్లేదండి, బాగానే పడింది. మళ్ళీ వాడేసింది గైస్ ఆన్ అటాక్. షెట్, ఇంకా పని అవ్వదు గైస్. పోకేమాన్ మార్చడం అయితే మనకి. గైస్, ఈ స్ట్రాస్ అయితే వాడేస్తుంది గైస్ ఆటోమేటిక్గా. పోకేమాన్ మార్చుదాం అనుకున్నాను గైస్. ఇదేంటి గాయస్ ఇలా అయిపోయింది లాస్ట్. బట్ ఇట్ కన్ఫ్యూజా.
ఓకే గైస్, లాస్ట్లో ఏదైనా పొగమని నుంచి తక్కువ లెవెల్ ఉన్నది ఎక్కువ స్కోర్ చేయాలి గైస్. ఇదే మన టార్గెట్. ఓకే గైస్, దీని ప్రింట్లో బల్బజార్ అంటే ఎక్కువ లెవెల్ ఉంది కానీ పర్లేదండి, దాన్ని చంపడం బెటర్. ఓకే గైస్, బల్బజార్ని తీసుకొచ్చాను. గో బల్బజార్, గో గో. ఓకే గాయస్, బల్బజార్ అయితే వచ్చింది. యూజ్ హార్డ్ అదే హార్న్ అటాక్ వాడింది గైస్. అబ్బా బాగానే పడుతుందండి గైస్. దానికంటే వాళ్ళు తక్కువ వాళ్ళనేమో డబుల్ ఎడ్జ్ వాడిద్దాం. డబుల్ ఎడ్జ్ బల్బజార్ మళ్ళీ హార్న్ అటాక్ వాడిస్తుంది గైస్. ఇదేంది గాయస్, ఇదేంది ఇది? ఓకే గైస్, ఇక్కడ మనకి పడిపోతుంది తడి, చచ్చిపోద్ది అంటారు కదా గైస్. ఏమైంది? ఓకే గైస్, ఇంత హెల్త్ పోగొట్టుకున్న తర్వాత కూడా చచ్చిపోకపోతే అస్సలు బాగోదు గైస్, అస్సలు బాగోదు. ఓకే గైస్, చార్మండర్కి 500 వచ్చినాయి. దీనికి కూడా 500 ఎక్స్ట్రా పాయింట్స్. లెవెల్ 28 కొట్టాం గైస్. ఓకే, ఇంకా నెక్స్ట్ మన దగ్గర ప్రియమానికి కూడా 500 వచ్చింది ఎక్స్పీ పాయింట్స్. ఇంకో పోకేమన్ మార్చుతామని అడుగుతుంది. ఎస్, ఖచ్చితంగా మార్చుతాను, లేకపోతే బతుకు బస్ స్టాండ్. ఏం తీసుకొద్దాం? పిజియోటోని తీసుకురావడం బెటర్ అనుకుంటున్నాను గైస్. సరే పిజియోటో. ఓకే గైస్, ఇంకా దాని దగ్గర ఎన్ని పోకేమన్ ఉన్నాయంటారు గైస్? చూద్దాం. ఓకే గాయస్, సార్ అది తీసుకో. ఇంకా దాని దగ్గర 4 పోకేమన్ ఉన్నాయి గైస్. ఓకే చూద్దాం. ఓనో గాస్ట్ వాడేసాను గైస్. షిఫ్ట్ వాడింది గైస్. అది 31 అంత ఎక్కువ ఉన్నాయండి గైస్ లెవెల్లో. ఓ షిట్, అంత చాలా ఎక్కువ ఉన్నాయి గైస్ లెవెల్లో. నాకు తెలిసి మనం ఓడిపోతాం. పిజో వల్ల అయితే కాదు. ఇంకేం చేయలేం గైస్, పికాచుని అయితే తీసుకొచ్చేస్తాను. మనం ఎంత వీక్గా ఉన్నామో నాకు ఇప్పుడు ఒక్క వరకు తెలియలేదు. సరే పికాచు, యువర్ టైం. బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి. నువ్వు ఓడిపోతే ఇంక అంతే, బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. ఓకే గైస్, పికాచు ఒకటే ఉంది ఇంకా మన దగ్గర. పికాచు యూజ్ ఏదో ఒక అటాక్. అదే గైస్, ఏదో ఒక అటాక్ వాడుతుంది ఏదైనా వద్దని. షిఫ్ట్ వాడింది. ఓ షట్, అంత బాగానే పడుతుంది గైస్, పర్లేదండి. ఫైట్లోకి వెళ్దాం. థండర్ బోల్ట్ వాడదాం గైస్, తర్వాత డిశ్చార్జ్ చేద్దాం వాళ్ళు. పికాచు యూజ్ థండర్ బోల్ట్. ఓకే గైస్, పికాచు థండర్ బోల్ట్ వాడింది. మన 32 కానీ దానికి అంత పోయింది గైస్. అని వాటర్ అటాక్ కదా గైస్ అది, అందుకే తొందరగా అటాక్ పడింది. ఓకే, 655 పికాచుకి వచ్చింది గైస్. 600 ఎక్స్పీ. స్విచ్ చెయ్యను, ఇంకో 2 పోకేమన్లు కూడా వేయాలి. ఓకే గైస్, ఈసారి డిశ్చార్జ్ అయితే వాడదాం. ఓకే డిశ్చార్జ్ గట్టిగానే పడద్దు అనుకుంటున్నాను గైస్. ఓకే డిశ్చార్జ్. ఓ షర్ట్, అంత బాగా ఏం పడలేదు గైస్. థండర్ బోల్ట్ వాడడం తెలిసింది, వాటర్ గన్ వాడింది. షర్ట్ గైస్, పర్లేదండి, థండర్ బోల్ట్ వాడద్దాం. ఓకే గైస్, థండర్ బోల్ట్ అయితే వాడేసాను. ఎంత డ్యామేజ్ పడుతుందో చూద్దాం. ఓకే గైస్, థండర్ బోల్ట్ అయితే బాగానే పడింది. పోకేమాన్ ఈస్ అవుట్. ఓకే గైస్, అవుట్ అయిపోయింది పోకేమాన్. ఓకే గాయస్ 1019 ఎక్స్పీరియన్స్ అయితే సంపాదించగలిగాం గైస్. ఓకేదా, ఇంకా పోకేమాన్ మార్చడం లేదు, దున్నడమే. ఓకే గైస్, హార్సీ అయితే వచ్చింది. థండర్ బోల్ట్. ఓకే గైస్, థండర్ బోల్ట్ అయితే వాడాం. చూద్దాం, థండర్ బోల్ట్ చాలా గట్టిగా పడుతుంది, ఎందుకంటే అది 25 లెవెలే. ఓకే గైస్, మిస్టీ అయితే నా దగ్గర ఓడిపోయింది. ఇక్కడ మార్క్ తెలుగు గేమింగ్, ఇంటర్నేషనల్ గేమింగ్, మామూలు గేమింగ్ అనుకున్నామేంటి మిస్టీ? అవ తగ్గేదిలే. ఓకే గైస్, డైలాగ్ అయితే మిస్టీ దగ్గర చేస్తాం. సూపర్గా సక్సెస్ అయింది. మిస్టీ అయితే చాలా భయపడుతుంది, పారిపోద్ది అనుకుంటున్నా నాకు తెలిసి.
ఓ బల్బజార్ ఎవరు అవ్వకూడదు, ఎందుకంటే ఇది ఎవరు అయ్యే టైం కాదు. ఓకే గైస్, మిస్టీ పారిపోలేదు ఏంటి ఇంకానే, నువ్వు పారిపో ఎలా. జిమ్ జిమ్ గుడ్ లక్ అయితే చెప్తుంది. థ్యాంక్స్ మిస్టీ. ఓకే గైస్, గుడ్ లక్ అయితే చెప్పింది మనకి. గైస్, మన శత్రువు అయిన గ్యారీ ఇక్కడ వచ్చాడు. హాయ్ శత్రువా, ఎలా ఉన్నావు? 150 రూపాయలు తీసుకున్నావు, మరి అది ఇప్పుడు ఇచ్చేస్తావా లేదా? గైస్ 150 రూపాయలు తీసుకున్నాడు, ఆడేమ్మంటే ఇవ్వట్లేదు గైస్. నీకు 150 రూపాయలు నాకెప్పుడు ఇచ్చావురా, నీకు కోమ కొడితే అప్పుడు గుర్తొస్తుంది ఎలా. సరే గైస్, ఆడైతే చాలా కోపంతో పోయాడు. నువ్వేనెవరా, ఏం మాట్లాడుతున్నావు ఎవరి దగ్గరికి వచ్చి. గైస్ ఇది ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అంటున్నాడు. మనమైతే ఏం చేయలేం. ఓకే గైస్, పేకాచుకి దీనికి అటాక్ నేర్పించచ్చు, చూద్దాం అటాక్. ఓకే గైస్, కవర్డ్ ఏదో వచ్చింది, ఎంత డ్యామేజ్ చూసి 60 గైస్. సైజ్మిక్ టాస్ తెలియదు అది ఎప్పుడు అలా పడుతుందో. స్క్రాచ్ గైస్, ఎన్ని సూపర్ అటాక్స్ గైస్, ఇది మార్చలేని. పేకాచుకి నేర్పిస్తాం గైస్. గివ్ అప్ నో గైస్, గివ్ అప్ అయితే ఇచ్చాను ఏంటి. ఓకే, గివ్ అప్ అంటుంది గైస్, వేసుకోవడం. ఓకే వేసుకొట్టాను. ఇదేంటి గైస్ అవ్వట్లేదు. ఎస్, ఓకే అప్పుడు అవ్వింది. పీకాచుకి అయితే నేర్పిద్దాం. పీకాచు దగ్గర కూడా మంచి అటాక్స్ ఉన్నాయి, కాకపోతే చూద్దాం గైస్. 65 పవర్, 90 పవర్, 80 ఇదంతా 60. అబ్బా, ఏం చేద్దామంటారు. ఒకసారి ఇది ఎంత 60, 65 అన్నీ అవదాన్ని దీనికంటే ఎక్కువ ఉన్నాయి కదా. మళ్ళీ నేను కావాలని తర్వాత వచ్చి నేర్పించదు కాబట్టి అప్పుడు తర్వాత చూద్దాం నేను సంగతి. ఓకే ఎస్, ఓకే నేనైతే ఈ అటాక్ నేర్పించాలనుకోవట్లేదు తమ్ముడు, బాయ్ బాయ్. నేను కూడా సైకిల్ తొక్కుతాను నీ సంగతి చెప్తున్నప్పుడు. ఓకే గాయ్స్, ఇక్కడికైతే వచ్చేసాం. పోకేమాన్ అయితే హీల్ చేసుకున్నాం. ఇక్కడ మనకు అప్పుడు ఇక్కడ యాడ్ అవుద్ది గైస్. ఓకే హీల్. ఓకే గాయ్స్, హీల్ అయితే అయిపోయింది. ఓకే ఇప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళి హింటెంట్ ఇవ్వడమే, అదే హింటెంట్ గైస్. ఇదేంటి గైస్, అక్కడేమో అది ఎక్కింది, ఇక్కడేమో ఇది ఎక్కింది. ఎవడు పడితే గోల్డ్ ఎక్కితే మన పరిస్థితి ఏంటి గైస్. ఏంట్రా కళ్ళల్లో కళ్ళ చూపులతో గుచ్చి చంపకే మరే. హాయ్ హాయ్ గైస్, నేను సింగర్ అవుతాను అనుకుంటున్నాను గైస్, పెద్ద అవుతా. మీరేమంటారు? అంటే నేను ఇప్పుడు పెద్దోనండి గైస్, అంటే అది వేరే విషయం. అయితే నేను సింగర్ అయిపోదాం అనుకుంటున్నాను. ఇదేదో బాగున్నట్టుంది. ఇవి వచ్చింది గైస్ మనకి. వావ్, నిక్ నేమ్ ఐ నో. ఓకే గైస్, 4th బాక్స్లోకి అయితే పోయింది. గైస్ ఇదే అత్యంత వరల్డ్లో అత్యంత పెద్ద మార్ట్ గైస్, కాఫిన్స్. అటాక్ అయితే ఇచ్చింది గైస్ కాఫిన్స్. చూడండి ఇది ఎక్కడ ఏం చేస్తుంది, దాంతో మాట్లాడాను. ఓకే గైస్, అత్యంత పెద్ద మార్ట్ గైస్ ఇది. దీని సంగతి అయితే తర్వాత చూద్దాం, మార్ట్ గురించి మీకు అంత తర్వాత చూపిస్తాను లోపల ఎలా ఉంటుందని. ఓకే గైస్, ముందు వెళ్ళి మనం ZIM అదే GIM జిమ్ బ్యాటిల్ అయితే చేద్దాం గైస్. ఓకే వచ్చేసాం. ఇట్లా వెనకాల ఏమైనా ఉంటాయి అనుకుంటున్నాను గైస్, ఏదో దాని వెనకాల ఏదో ఒకటి ఉంటుంది. మనం పట్టుకోవాలో మొత్తం తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. ఫస్ట్ బ్రాకా మూడింది గైస్ మనకి. ఓకే గైస్, ఏం చేయలేం, బ్రాక్తోనే బ్యాటిల్. ఓకే గైస్, 1-on-1 ఒక పోకేమాన్ ఉంది, సింపుల్ గైస్. 29th లెవెల్ గైస్ అది, చూద్దాం. ఓకే మనకి ఈజీ అని అనుకుంటున్నాను నాకు తెలిసి. ఫైట్ ఫ్లేమ్ థ్రోవర్ వాడదాం, బాగానే పడుతుంది అనుకుంటున్నాను గైస్. అది 29 మన 27, అంత ఎక్కువ పడలేదు కానీ బాగానే పడింది. సైజ్మిక్ టాసా, ఇది ఎలా పడుద్ది ఏంటో గైస్. ఒక్కొక్క పోకేమాన్కి అయితే ఒక్కొక్కలా పడుద్ది, చూద్దాం. మన దగ్గర బల్బజర్ ఉంది కదా గైస్, దాన్ని అలా మర్చిపోయాం మనం. ఓకే అంత
అంత డ్యామేజ్ చేయకపోయినా పర్లేదులేండి గైస్, బాగానే అయితే డ్యామేజ్ చేసింది. ఓకే స్క్వెటల్ వాటర్ టైప్ వర్సెస్ ఏ టైప్ ఎగ్రామ్ రాక్ టైప్ గైస్. చాలా గట్టిగా ఉంటుంది ఎఫెక్ట్, మామూలు గట్టిగా కాదు గైస్. ఓకే ఓకే గైస్, జిమ్ బ్యాటిల్ అయితే చేస్తున్నాం. ఓకే గైస్, సైజ్మిక్ టాస్ వాడింది, నాదే చాలా తక్కువ లెవెల్, అయిపోవచ్చు. వాటర్ టైప్ కదా, చూద్దాం. సైజ్మిక్ టాక్ టైప్స్ ఉండవేమో, చెప్పాను కదా గైస్ టైప్స్ ఉండవని. అవ్వలేదులేండి, అది మళ్ళీ వాడుకుందాం ముందే. మనం ఏదైనా అటాక్ వాడేద్దాం. టైల్ వీక్ ఏదో అటాక్ గైస్ వాడేద్దాం మొత్తం మీద. ఓకే వాటర్ టైప్ కదా, గట్టిగా ఉంటుంది. ఎస్ గైస్, సక్సెస్ఫుల్గా మనం గెలిచేసాం. నేను తలుచుకుంటే ఒక ప్లాన్ ప్రకారం మొత్తం నాకు ఉంది గైస్. ఈ ప్లాన్ ప్రకారం అనేది నా బ్రెయిన్లోనే ఉంది గైస్. ఇంటెలిజెంట్ గైస్, నేను ఇంటెలిజెంట్. ఓకే మెడల్కి బాగా ఎక్స్ట్రా పాయింట్స్ వచ్చినాయి. ఓకే గాయస్, నువ్వు గెలవగలవరా పిల్ల వచ్చే, నీలో టమ్ ఉంది నాకు తెలుసురా. బ్లాక్ నచ్చే బ్లాక్ వచ్చి ఇక్కడ చెప్పలేకున్నా గైస్. ఇది అందరితో బ్యాటిల్ చేసిందో కలుస్తాం గైస్. ఇది అంత ల్యాగ్ ఏం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్తే అలా బ్యాటిల్ చేసేస్తారు, ఇది మీకు కూడా తెలుసు కదా. ఓకే ఓకే గైస్, ఇలా అందరితో అయితే బ్యాటిల్ అయిపోయింది. వీడితో ఇంకా బ్యాటిల్ చేసాం. బ్లాక్ బెల్ట్ ఇచ్చాడు గైస్, కుంఫు కరాటే ఆడిని అలా బ్లాక్ బెల్ట్ సంపాదించాను. ఓకే గైస్, ఇంకా మనం ఒక పోకెమాన్ వదిలే సమయం వచ్చింది గైస్. దాని పేరేంటో మీకు తెలిసే ఉండుంటుంది, ప్రియం. దీన్ని మనం వదిలేయాలి గైస్. ప్రకారం మనం ఏం చేయలేం. ఏంటంటున్నాడు, లైక్ నాకు ఇష్టం లేదు, కాకపోతే వదిలేసాం గాయస్. బాధగా ఉంది గైస్, ఇంకేం చేయలేం. ఓకే నా పోకెమాన్ తీసుకున్నట్టు నా కొడుకు వీడు గైస్. అని అంతా తిట్టినా పర్లేదు గైస్, మనమైతే ఇంకేం చేయలేం. ఒకసారి పోకెమాన్ చెక్ చేసుకుందాం. ఒకసారి ఆగండి. ఓకే చెక్ చేసుకుందాం. ఇంకా గైస్ లేదు, ఇంకా మనం బాధపడడానికి ఏం లేదు, వెళ్ళిపోదాం బయటికి వెళ్ళి. ఓకే గైస్, ఏడిసాం, ఇంకా మనం ఏం చేయలేం గైస్. ఓకే ఎలా వెళ్దాం. అవును, ఇది చూపిస్తాను అన్నాను కనుక కదా గైస్, ఇది చూపించేసిన తర్వాత మీకు ఇంకోటి కూడా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ చెప్తాను. ఓకే గైస్, ఎక్స్క్యూజ్ మీ, 3 కోట్లు ఇస్తాను, నాకు మీ షాప్ అమ్మిస్తారా? మీకు ఎలా కనబడుతుందా, ఇది 3 కోట్లు అమ్ముడిపోయే షాప్లో కనబడుతుందా? గైస్ లిఫ్ట్ మీద వెళ్దాం గైస్. నాకు లిఫ్ట్ అంటే చాలా ఇష్టం. నాకు 1 పారాహియా ఫ్లోర్కి వెళ్ళాలి. అరే అక్కడ ఓకే 5 ఫ్లోర్లోనే ఉన్నాయి, మనం ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాం, సెకండ్ ఫ్లోర్లోకి వెళ్దాం. అంటే ఇదేంటి గైస్, లిఫ్ట్ అదిరిపోతుంది, మధ్యలో ఆగిపోతే పరిస్థితి ఏదంటారు. సమయమా భలే సాయం చేసావమ్మా కొత్తగా అని పాడడం తప్ప మనం ఏం చేయలేం గైస్. ఓకే బాయ్, ఇదేమవుతున్నాడు చూద్దాం. ఓకే గైస్, పోర్షన్స్ అమ్ముతున్నాడు. సూపర్ గైస్, సూపర్ పోర్షన్. ఇక్కడ 700, బయట 1000 రూపాయలు గైస్. ఇక్కడ అన్నీ తక్కువకి వస్తున్నాయి గైస్. సూపర్ గైస్, మనకి ఎన్ని కావాలో అన్నీ కొనేసుకుందాం. ఓకే మ్యాక్స్ పోర్షన్ కొనుక్కుంటాను. మన దగ్గర 85,000 ఉన్నాయి. సూపర్ కదా, 1 2 కాబట్టి 34 నాకు 34 వద్దు కానీ ఒక 3 కొంటే 7,000 అయిపోతుంది. పర్వాలే, ఎంత అవుతాయండి, కొనేద్దాం ఒక 5 12,000 గైస్. రిచ్ అయిపోయాం, 85,000 పట్టుకుని వచ్చిన షాపింగ్కి. మొత్తం ఊడిపోయినా పర్లేదు, మనం అయితే కొనేసి వెళ్తాం ఈరోజు. ఫుల్ రీస్టోర్ అంటే గైస్, మ్యాక్స్ పోర్షన్ కొన్నాను, ఫుల్ రీస్టోర్ ఒక ఇప్పుడు కొనేద్దాం. మనకి పడి ఉంటే అలా పక్కన. ఓకే గైస్, ఈ యొక్క ఎన్ని కొందాం, 5 కొంటే ఎంత అవుతున్నాయి, 15 కదా గైస్. వీటికి తేడా కొనేయండి, ఇచ్చేపోయాం మనం. ఓకే గైస్, థ్యాంక్ యూ. రివైవ్, యాంటీడాట్, స్పార్క్ హీలు చాలా ఉన్నాయి గైస్. ఫుల్ హీలా ఏంటి గైస్, ఫుల్ హీల్ అంటే ఏమన్నా ఉంటాయి, స్పార్క్ హీలు, యాంటీడాట్, రివైవల్ కొందాం గైస్. ఇది వీటికి ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు కాబట్టి ఒక 10 కొనేస్తాను అనుకుంటున్నాను. 20,000 అవుతుంది. కొని ఇంకా చాలా కొనాలి కదా గైస్. వీటి దగ్గర ఏంటి డబ్బులు, ఓ గైస్ 80,000 పట్టుకుని వచ్చి వీటి దగ్గర చాలా డబ్బులు పోయినాయి.
ఓ షర్ట్ వీడేం అమ్ముతున్నాడు. ఆడి దగ్గర చాలా డబ్బులు పోయినాయి, ఇంకేం కొనగలం లేదా చూద్దాం గైస్. ఓకే పోకే బాల్ ఇక్కడ 200, బ్రేడ్ బాలు, అల్ట్రా బాలు, రోపు, సూపర్ హీలు, మ్యాక్స్ రిపేర్ ఇవన్నీ పనికిరావు గైస్. గ్రేట్ బాల్ ఈ కొన్ని కొనేద్దాం. అల్ట్రా బాల్ కూడా ఉంది గైస్, అల్ట్రా బాల్ కొందాం. అల్ట్రా బాల్ 3 కొంటే 3000 అవుతుంది, కొనేద్దాం, వాడదాం అప్పుడప్పుడు. ఓకే గ్రేట్ బాల్ కూడా కొనేద్దాం, ఒక 3 కొందాం. ఓకే గ్రేట్ బాల్ కూడా 3 కొనేద్దాం. మాస్టర్ బాల్ ఆల్రెడీ అప్పుడు మనకి ఎంతమంది ఎపిసోడ్లో వచ్చింది, మీరు ఆ ఎపిసోడ్ చూసుంటే కనుక ఈ యొక్క 10 కొంటాను. 2000 అవుతుంది గైస్. ఓకే గైస్ వీడు పోకేబాల్ కొన్ని సామాన్లు ఏమో అమ్ముతున్నాడు. ఇంకా మనం మెట్ల మీద వెళ్దాం. లిఫ్ట్ మీద ఆల్రెడీ చూసుంటారు, అదిరిపోతుంది, భయం అవుతుంది గైస్. ఇంట్లో మెట్ల మీద నుంచి వచ్చేద్దాం. ఓ గైస్ కంప్యూటర్ భయ్యా, నాకు ఒక కంప్యూటర్ కావాలి భయ్యా, గేమ్ ఆడుకోవడానికి. కంప్యూటర్ ఆడితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. ఈ కంప్యూటర్ ఆడే కంటే బయట ఆడుకోవడం బెటర్ కదా. చాలా చిరాగ్గా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. కంప్యూటర్ కాస్ట్ ఎంత మామూలుగా? నేను లక్షాధికారి, ₹1,00,000 చెప్పకండి, ఎందుకంటే లక్షాధికారి కాబట్టి లక్షలు లేవు. ఇది నాటబుల్ అంట. ఏంటి నాటబుల్ అని అందుకే చనిపోకుండా చెక్ చేస్తా. ఓకే స్క్రీన్ కేబుల్ అని ఉంది గైస్. పోకమాల్ తీసుకుంటుంది ఏంటి గైస్, కొంప తీసి స్కై ఏదో ఉంటుంది, స్కై అటాక్ చూద్దాం. ఫ్లయింగ్ టైప్ది చాలా గట్టిగా ఉంది గైస్. స్టీఫ్, క్విక్ అటాక్, గాస్ట్, ఇంత ఫస్ట్ పవర్ఫుల్ అటాక్. రీసెట్ బదులు పెడదాం అనుకుంటున్నాను, వేస్ట్ రీసెట్ ఎక్కువ పనికిరాదు కాబట్టి. అలాగే రీసెట్ పక్కన ఉంది కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. ఓకే గైస్ ఇక్కడికి వచ్చినందుకు ఒక కంప్యూటర్ కొనకపోయినా మనకు లాభమైన ఒక వస్తువుని కొన్నాను. అదే వస్తువుని కొనలేదు, ఫ్రీగా వాళ్ళు ఇస్తారు. సరేనండి వెళ్ళిపోదాం. ఓకే భయ్యా తోడ పేదాలో ఎక్కడికి వచ్చేం అడుగుతున్నారా? ఇక పేద అడిగితే అడుగుతున్నాడు. భయ్యా యూత్ తేడా అదే ఏంటి కాదనుకోండి గైస్, అని పేద అడిగాను. ఓకే గాయస్ బొమ్మలు ఉన్నాయి గాయస్. ఫైర్ స్టోన్, థండర్ స్టోన్, వాటర్ స్టోన్, లీఫ్ స్టోన్. ఓ స్టోన్ రకాలు ఇక్కడ అమ్మేస్తున్నారు గైస్. బొమ్మ అమ్ముతున్నారు. నేనేం చేసుకుని బొమ్మతోనే అచ్చచ్చం ఆడుకున్నాను. అదే బొమ్మ చాలా ఆడతాం లేదు గైస్, అదంతా విషయం కాదు. ఓకే గైస్ వెళ్ళిపోదాం ఇక్కడ. ఓకే 5 ఫ్లోర్లో అడుగుదాం. భయ్యా చూడ కొంచెం ప్యాజ్ అక్కడికి వచ్చి ఏమడుగుతున్నారు? అరే అరే గైస్ కొట్టేస్తున్నారు, చెప్పులిచ్చి కొట్టేస్తున్నారు. ఓకే గైస్ మనం అయితే ఇంజరాపోతున్నాం. ఓకే గైస్ ప్రోటీన్, ఐరన్, విటమిన్, కార్బన్ ఇవన్నీ నాకు ఇష్టం లేదు గైస్, అస్సలు ఇష్టం లేదు. ఏంటి గైస్ ఇంత కాస్ట్లు ఉన్నాయి. ఇంకా నేను ఏంటి ఇంకేం మాట్లాడలేకపోతున్నాను గైస్, మాట్లాడట్లేదు. 2 జోబుల్లో చేతులు పెట్టుకొని ఆ పక్కింట్లోకి వెళ్ళిపోదాం. అదే మా ఇంట్లోకి వెళ్ళిపోదాం. మా దగ్గర చాలా దూరంగా అయ్యా. ఇక్కడ ఏమున్నాయి గైస్, ఇక్కడ మనం అటాక్ కొందాం. అంటే మన అటాక్ ఫస్ట్ పడుద్ది. ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం. మరి మన దగ్గర అంత డబ్బులు లేవు, మనం చాలా పేదవాళ్ళం. ఇంకా స్పీడు అంటే మనది ఫస్ట్ పడుద్ది. స్పీడు తక్కువ కాబట్టి ఒకటి తగ్గిద్దాం మొత్తం అనిపిస్తుంది గైస్. 2 తీసుకుందాం గైస్, 3 తీసుకున్నాను. సరేలేండి ఏం చేస్తాం. ఓకే థ్యాంక్ యూ చెప్తున్నాండి. ఇంకేమున్నాయి తీసుకున్నాను. ఓకే చాలా ఉన్నాయి గైస్. ఏంటి గైస్ అమౌంట్ గైస్, ఇక్కడ ఏవో ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు. ఇంకా నా వల్ల కాదు, నాకు ఏం తెలియదు భయ్యా. ప్యాజ్ అడిగితే ఓకే గైస్ ఇక్కడ ప్యాజ్ అడిగితే ఏదేదో అన్నారు. ఇంకేం చేస్తాం, పారిపోవడం తప్పించి ఇంకెక్కువ అదే చెప్పులు ఇచ్చి కొడుతున్నారు గైస్. అదే చెప్పులు ఇచ్చి కొడుతున్నారు. ఇది గైస్ 5th ఫ్లోర్. ఈ షాప్ పెద్ద గ్రేడే చెప్పాను, పెద్ద మాలు ఆ మాల్ ఈ మాల్ అని. ఇక్కడైతే ఏం లేవు గైస్. వరస్ట్ మాల్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాను నేనైతే ఇప్పుడు. ఏ చెల్లి మిస్టీ ఎక్కడుందో గైస్. ఇదేంటి గైస్ ఇంత పైనుంచి వస్తుంటే నాకు ఈ బిల్డింగ్ తిరుగుతున్నట్టు కనబడుతుంది. అదే కళ్ళు తిరుగుతున్నట్టుంది, బిల్డింగ్ తిరిగిపోతుంది.
వెళ్ళండి గైస్. ఇది ఏంటి గైస్, 29,000 ఉన్నాయి మొత్తానికి. ఫ్రెగ్గు ఏది వద్దు, ఏంటిది డ్రాపా, ఏంది ఇది వెండింగ్ మిషన్లో ఉంది కదా చూస్తుంటే. కాకపోతే ఇది ఏదో వచ్చేసింది, సోడాలా ఉంది, నాకొద్దు. ఇందులో ఉన్నాయి, ఇందులో కూడా అదే ఉన్నట్టుంది గైస్. సరే ఇంకా ఇందులో ఏం లేదు, వెళ్ళిపోదాం మనం. ఓకే గైస్, ఇది మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం మనం. ఓకే గాయస్, ఇంకా లిఫ్ట్లో మనం వెళ్ళిపోదాం. లిఫ్ట్ అంటే భయమే గైస్, కానీ ఏం చేస్తాం, వెళ్ళిపోవడం తప్పించి. ఓకే గైస్, లిఫ్ట్ కొట్టుకుని ఆగిపోయింది గైస్ మధ్యలో. కాపాడండి, లిఫ్ట్ నుంచి దూకే పోతున్నా. గో బ్యాక్. గైస్, లిఫ్ట్ నుంచి అయితే దూకేశాను, కొంచెం దెబ్బలు తగిలినాయి, అది మీరే తగ్గించాలి గైస్. కాబట్టి వీటితో మాట్లాడదాం. హాయ్ అక్క, హౌ ఆర్ యూ? ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం తప్ప ఇంకేం చేయలేం గైస్. ఓకే గాయస్, ఇంక ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఇంకో సర్ప్రైజ్ చూపిస్తాను అన్నాను కదా, ఇక్కడ ఇంకా ఇలా చూపులతో గుచ్చి చంపేసుకుంటున్నారు. ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఇంకో సర్ప్రైజ్ డైరెక్ట్ చూపించాను. ఓకే గైస్, మనమైతే ట్రేడ్ చేయబోతున్నాం. అంటే మీరు ఇందాక చూసారు లేదో, వేరే దాన్ని ట్రేడ్ చేశాను. ప్రతి వీడియోలో ఒక్కొక్క ట్రేడ్ చేస్తున్నాను గైస్. వెరైటీ పోకెమాన్ వచ్చింది గైస్, సూపర్ గైస్. అందుకే నేను రోజుకో ట్రేడ్ చేస్తున్నాను. నార్మల్ పోకెమాన్ పట్టి చెప్తుంటే మనకు చాలా వస్తున్నాయి గైస్. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. మీరు ఇంకా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకపోతే షేర్ చేయండి గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి గైస్. ఓకే గైస్, బాయ్.